బైబిల్లో విలాప వాక్యాలు 5వ అధ్యాయము, విలాప వాక్యములు 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదామా? యెహోవా నీవు మమ్ములను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. యెహోవా మా పూర్వ స్థితి మరలా మాకు కలుగా చేయము. యెహోవా మా పూర్వ స్థితి మరలా మాకు కలుగా చేయము. ఇదో చక్కని ప్రార్థన. యెహోవా మా పూర్వ స్థితి మరలా మాకు కలుగా చేయము. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఒకప్పుడు వీరి పూర్వస్థితి ఎంతో అద్భుతంగా ఉండేది. ఒకప్పుడు వీరి పూర్వస్థితి, ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క పూర్వస్థితి ఎంతో మహిమకరంగా ఉండేది. కానీ ఆ పూర్వపు మహిమను, ఆ పూర్వపు స్థితిని కోల్పోయి కన్నీళ్లతో శ్రమల మధ్యలో కొనసాగించబడుతూ ఆ విలాప వాక్యాల ఆ ముగింపులో ఈ మాటలు వాళ్ళు ప్రార్థన పూర్వకంగా చెప్తున్నారు. వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ రోదన, వాళ్ళ వేదన, వాళ్ళ బాధలు, సమస్యలు అన్నీ చెప్పుకుంటూ చివరికి వచ్చేసరికి ఇలా ప్రార్థన చేస్తారు. యెహోవా మా పూర్వ స్థితిని మరలా మాకు కలుగ చేయము. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. వాళ్ళ పూర్వస్థితి ఏంటంటే విలాప వాక్యాలు 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే జనభరితమైన పట్టణము, ఒకప్పుడు జనములతో నిండిన పట్టణం. అండ్ ప్రియులరా, సంస్థానాలన్నిట్లో అదొక రాజకుమార్తెగా ఉన్నదంట ఆ పట్టణం. జనభరితమైన పట్టణం, సంస్థానాల్లో రాజకుమార్తె అయిన పట్టణమని, సియోను కుమారి సౌందర్యము గలదని, పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సు అని, పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన పట్టణమని, సర్వభూనివాసులందరికీ అది ఆనందకరమైన పట్టణమని పలు సంగతులు మీరు మొదటి అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్తే పలు సంగతులండి. ఒకప్పుడు జనభరితమైన పట్టణం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు జనాలు కిటకిటలాడిపోతుండేవాళ్ళు, ఎప్పుడు రష్గా ఉండేది, ఎప్పుడు రద్దీగా ఉండే పట్టణం అది. ఆమెను చెప్పండి అది గట్టిగా. అది వాళ్ళ పూర్వస్థితి. ఒకప్పుడు ఎన్నో దేశాలు, ఎన్నో సంస్థానాలు ఉన్నప్పటికీ ఆ ఒక యెరూషలేం పట్టణం, లేకపోతే ఆ దేవుని నగరం ఒక రాజకుమార్తెగా పిలువబడిన ఒక అనుభవం. రాణి కన్నా గొప్ప ఘనత రాజకుమార్తెకు ఉంటుంది. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. రాణి అయినా నిర్లక్ష్యం చేయబడితేమో రాజకుమార్తె, రాజు యొక్క కుమార్తె, రాజుకు తన ప్రియమైన కుమార్తె, ఆమెకిచ్చే ప్రాధాన్యత, ఆమెకి పంచే ప్రేమ, ఆమె పొందుకున్న ప్రేమ చాలా శ్రేష్టమైనది. ఇలా రాజకుమార్తెగా ఎన్నో సంస్థానాలు ఉన్నప్పటికీ, ఎన్నో నగరాలు ఉన్నప్పటికీ, ఎన్నో దేశాలు ఉన్నప్పటికీ ఈ నగరానికి ఉన్న విశేషత వేరు. రాజకుమార్తె అని పిలువబడింది. పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన పట్టణం అది. పూర్వకాలంలో దాని కలిగిన శ్రేయస్సు అద్భుతంగా, విశేషమైన భోగము, విశేషమైన సంపద, విశేషమైన సుఖము, విశేషమైన సంతోషం అద్భుతంగా కొనసాగించబడిన నగరం. కానీ ప్రియులారా, అవన్నీ కోల్పోయి విడువబడిన పరిస్థితులు, కన్నీటి మధ్యలో, దుఃఖంలో, విలాపాలతో, ప్రలాపాలతో కొనసాగించబడుతున్న ఆ పట్టణం ఆనాడు ప్రార్థన చేస్తుంది దేవుడి దగ్గర. దేవా యెహోవా మా పూర్వస్థితిని నీవు మరలా మాకు కలుగచేయి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇక్కడ ఈ పూట, ఈ ఉదయకాలం దేవుని సన్నిధి కూడి వచ్చిన నీవు, ఒకప్పుడు జనసందడి అంటూ ఉంటారు పాస్టర్ గారండి. వచ్చిన వాళ్ళు వస్తూనే ఉండేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు వెళ్ళినట్లు ఉండేవాళ్ళు, బంధువులు వస్తుండేవాళ్ళు, చుట్టాలు వస్తుండేవాళ్ళు, రక్త సంబంధికులు వస్తుండేవాళ్ళు, ఫ్రెండ్స్ వస్తుండేవాళ్ళు. మా ఇల్లు ఎల్లప్పుడూ జనాలతో నిండి ఉండేది. మా ఇల్లు ఎల్లప్పుడూ కళకళలాడిపోతూ ఉండేది. కానీ ఇప్పుడు మమ్మల్ని పలకరించే వాళ్ళు ఎవరు లేరు, మాతో మాట్లాడడానికి ఎవరు ఇష్టపడలేదు. వెలివేయబడిన పరిస్థితులు, తిరస్కరించబడిన స్థితిలో, పడద్రోయబడిన పరిస్థితులు మేము ఉన్నాము అని ఒకవేళ మీరు కలత చెందుతున్నారా? ఒకప్పుడు రాజకుమార్తెలాగా, పాస్టర్ గారండి, మా రక్త సంబంధికులందరిలో, మా అన్నదమ్ముళ్ళలో, మా అక్క చెల్లెలందరి మధ్యలో ఒక రాజకుమారునిలాగా, ఒక రాజకుమార్తెలాగా మేము బ్రతికాము. కానీ ఇప్పుడు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు, పలకరించే వాళ్ళు ఎవరు లేరు. ఒకప్పుడు శ్రేయస్సు, విలాసవంతమైన జీవితం, విశేషమైన అనుభవాలు మేము బ్రతికాము. కానీ ఇప్పుడు తినడానికి తిండి లేదు,
ఆ తప్పిపోయిన కుమారుడు అనుకుంటాడు కదండి, నా తండ్రి ఇంట అనేక మంది కూలివాళ్ళు సమృద్ధిగా భోంచేస్తున్నారు, ఇక్కడ నేను కనీసం పంది తింటున్న పొట్టు తినడానికి కూడా నేను నోచుకోలేకపోతున్నానే, పందులు తినే పొట్టు కూడా నాకు దొరకట్లేదు, ఏంటి ఈ స్థితి? ఒకప్పుడు ఎంత శ్రేయస్సు కలిగి నేను బ్రతికాను, ఒకప్పుడు ఎంత క్షేమంగా ఉన్నాను, నన్ను చూసిన వాళ్ళు ఎంత క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చారు, ఇప్పుడు పందులు తినే పొట్టు కూడా నాకు దొరకట్లేదే. ఇంతకన్నా దౌర్భాగ్యమైన స్థితి ఇంకేమైనా ఉందా? ఇంతకన్నా దయనీయమైన స్థితి ఇంకేమైనా ఉందా అని ఒకవేళ ఆనాడు తప్పిపోయిన కుమారుడు కన్నీళ్లు పెట్టుకున్నట్లు, మేబీ నీ బలహీనతను బట్టి కావచ్చు, లేకపోతే మనుషులు చేసిన కుట్రల వల్ల కావచ్చు, ఒకవేళ పడద్రోయబడిన స్థితిలో ఈరోజు శ్రేయస్సు లేకుండా, సుఖ సంతోషాలు లేకుండా, సమాధానం లేకుండా సతమతం అవుతున్నావా? రాత్రివేళ దావీదు భక్తుడు, రాత్రివేళ ఇంటి మీద ఒంటి పిచ్చుకోలాగా నేను మూలుగుచున్నాను. రాత్రి సమయాలు, పగలైతే మనుషులు ఉంటారేమో, కనీసం దారిలో పోయేవాళ్ళైనా కనబడతారు, రాత్రివేళ ఇంట్లో ఎవరైనా ఉంటారేమో, ఇంటి మీద ఒంటి పిచ్చుకోలాగా నేను మూలుగుతున్నానని బాధపడ్డాడు కదా. అలాంటి ఒక దయనీయమైన పరిస్థితులు మీరు ఉన్నారేమో ప్రియులారా, ప్రార్థన చేసుకోగలిగితే నా దేవుడు నీవు కోల్పోయిన ఆ పూర్వస్థితిని మరలా నా దేవుడు నీకు దయచేయబోతున్నాడు. మరలా 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 పూర్వస్థితిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మరలా పూర్వపు మహిమను దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. మరలా 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 దేవుడు మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం అనుకోవచ్చు, మరలా నాకు ఒక ఛాన్స్ ఉందా, సెకండ్ ఛాన్స్ ఉందా, నాకు ఇంకొక అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇంకొక ఛాన్స్ ఉందంటే లేదు, ఇంకొక అవకాశం లేదు అని లోకలు అంటారేమో. లేదు లేదు, అవకాశం లేదు. గర్విష్టి అహంకారంతో తింటున్న కంచాన్ని నీవే పోగొట్టుకున్నావు, నీ కాళ్ళతో తన్నుకున్నావు, అహంకారి గర్విష్టి, ఇక నీకు అవకాశం లేదు లోకం అంటారేమో. కానీ దేవుడు మరలా మనకు ఒక ఛాన్స్ ఇస్తాడు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుడు మనకు మరొక అవకాశం ఇవ్వబోతున్నాడు అని చెప్పి. దేవుడు మరలా 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 అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. పూర్వపు స్థితిని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. పూర్వపు మహిమను దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. పూర్వపు మహిమను దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. మహిమ నుండి అధిక మహిమను దేవుడు మరలా 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 అనుగ్రహించబోతున్నాడు, 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 అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు మహిమగా బ్రతికిన రాజైన నెబుకద్నెజర్ రాజు, బబులోను దేశాన్ని, బబులోను సామ్రాజ్యాన్ని స్థాపించిన నెబుకద్నెజర్ రాజు తాను స్థాపించిన రాజ్యాన్ని బట్టి, తాను సంపాదించిన సంపాదన బట్టి మనసులో గర్వించడం వలన మనుషుల చేత, ఏ మనుషులైతే తనతో ఉన్నారనుకున్నారో ఆ మనుషులు ఆయన తరుముకోవడం జరిగింది. అనేక సంవత్సరాలు అరణ్యములో ఒక పశువులాగా మారిపోయాడు. పశువులాగా మారిపోయి తిండి లేక గడ్డి తిని బ్రతకవలసిన పరిస్థితి వచ్చింది. ఒక పశువుగా మారిపోయాడు, పశువులాగా మారిపోయి గడ్డి మేసాడండి. ఆ స్థితిలో ఆయన తన మనసును మార్చుకొని పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థన ఆలకించి మరలా ఆయనకి మానవ బుద్ధిని ప్రసాదించి మరలా ఆయన కోల్పోయిన రాజ్యాన్ని దేవుడు తనకు ప్రసాదించాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రశస్త వేళ మరలా దేవుడు మనకిచ్చే కొన్ని మహిమ కలిగిన కార్యాలేంటో మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. మొదటి మాట యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 23వ వచనం. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, నీ సహోదరుడు మరలా లేచును లేకపోతే మరలా బ్రతుకునని ఆమెతో చెప్పగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. బేతనియాలో ఒక ప్రియమైన కుటుంబం ఉందండి, ఒక అద్భుతమైన కుటుంబం. యేసు ప్రభుతో ఎంతో సన్నిహితంగా ఉండే కుటుంబం. యేసు ప్రభు బేతనియాకి వెళ్ళినప్పుడు తప్పనిసరి ఆ కుటుంబాన్ని దర్శించకుండా వెళ్ళడు.
ఒక అద్భుతమైన కుటుంబం, ఓ అద్భుతమైన సంఘం. అక్కడ ఆ కుటుంబంలో లేకపోతే ఆ సంఘంలో 3 క్యారెక్టర్లను చూస్తూ వస్తాం. ఒకరేమో మార్త, రెండోదిగేమో మరియా, మూడోదిగా లాజరు. మార్త ఉపచారం చేస్తుంది ప్రభుకి. వింటున్నారా? మార్త యేసు ప్రభుకి ఉపచారం చేస్తుంది. ఏం చేసి పెట్టాలి, ఏం వండి పెట్టాలి, ఏం తింటాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఏదైతే ప్రియంగా తింటాడు, ఏదైతే ఇష్టంగా తింటాడంటే అన్నీ తింటాడమంటే లేదు, ఆయనకి ప్రియంగా, ఆయనకి స్వీట్ అంటే ఇష్టమా లేకపోతే హాట్ అంటే ఇష్టమా, ఏదంటే ఇష్టం ఆయనకి, ఏం వండి పెడితే తింటాడు అని అడిగి వండడమే కాకుండా కొసరి వడ్డించి ఆయనకి ఉపచారం చేసే స్త్రీ. సంఘంలో ఈ అనుభవం ఉండాలి. పరిచర్య ధర్మం. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రజల్ని పరామర్శించడం, పరిచర్య చేయడం, సంఘ పరిచర్యలో పాలు పంపులు పొందడం, ఉపచారం చేసే మనస్సు మార్తాలో మనం చూస్తాం. రెండోదిగా మరియా ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటూ ఉంటుంది. విస్తారమైన పని పెట్టుకోవడమే కాదండి, ఆయన పాదాల దగ్గర కూర్చునే అనుభవం కూడా ఆ బేతనీలో ఉన్న సంఘంలో లేకపోతే బేతనీలో ఆ కుటుంబాన్ని చూస్తాం. ఆయన పాదాల దగ్గర కూర్చునే అనుభవం, ప్రార్థించే అనుభవం. మూడోదిగా లాజరు గురించి మనం చూస్తాం. ఈ లాజరు యొక్క విశేషం ఏంటంటే ఆయన యేసయ్య స్నేహితుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. పాదాల దగ్గర కూర్చోడం ఒక విషయం అయితే, ఆయనతో స్నేహం చేసే అనుభవం, ఆయనతో కూర్చొని విందును ఆరగించే అనుభవం, తన అనుభవాలన్నీ ప్రభుకు పంచడం, ప్రభు యొక్క అనుభవాలన్నీ పొందుకోవడం. లాజరు యేసు ప్రభు స్నేహితుడు. యేసు ప్రభు ఎంతో ప్రేమించే కుటుంబం, ఒక ప్రియమైన కుటుంబం బేతనీలో ఉన్న ఈ సంఘం లేకపోతే ఆ కుటుంబంలో జరిగిన కార్యాలు ఏంటంటే, ఆ లాజరు రోగి అయి ఉన్నాడని యేసు ప్రభుకి కబురు పంపించారు. ఆయన ప్రేమించిన వాళ్ళకి రోగం రాదంటే ఎందుకు రాదు, వస్తుంది. ఆయన స్నేహితులకి రోగం రాదంటే నువ్వు ప్రభు నమ్ముకున్నావు కదా నీకెందుకు వచ్చింది అంటుంటారు. నిజమే, మనం ఆయన నమ్ముకున్నవాళ్ళం, ఆయన ఆరాధిస్తున్న వాళ్ళం, ఆయన సేవిస్తున్న వాళ్ళమే. కానీ దేవుని మహిమ కొరకు దేవుడు పలు పర్యాయాలు మనకు వ్యాధులకు మనల్ని అప్పగిస్తాడు. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, ఈ వ్యాధి మహిమ కోసం వచ్చింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సరే, ప్రేమైన వారరా, యేసు ప్రభు కబరు పంపించారు. ఆయన 2 రోజులు ఆలస్యం చేశాడు. ఎన్ని రోజులండి చెప్పాలి? 2 days అక్కడే ఆగాడు. ప్రాబ్లం ఏంటో ఆయనకు తెలిసింది. వెంటనే స్పందించకుండా 2 దినములు ప్రభు అక్కడే ఉన్నట్లు మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రేమైన వారలారా, మన జీవితంలో మరణం నిరర్ధకమై జీవము అక్షయత మరలా వెలుగులోనికి రావాలంటే ఆయా సందర్భంలో మన ఆశలు చనిపోయి ఉండొచ్చు. మన ఆశలు, మన సంకల్పం, మన అనుకున్న ఆ కార్యాలన్నీ కూడా ఒక చనిపోయిన స్థితిలో ఒకవేళ ఉండొచ్చు. మరలా ఆ ఆశలన్నిటిని కూడా దేవుడు బ్రతికించబోతున్నాడు. కొంతమంది ప్రయత్నించి అలసిపోయి ఆ ఆశ చచ్చిపోయి ఉంటుంది వాళ్ళ జీవితంలో. ఆ సంకల్పం అనేది చచ్చిపోయి ఉంటుంది, ఆ ప్రయత్నం అనేది చనిపోయి ఉంటుంది. లేదులే పాస్టర్ గారు, ఇంకా కష్టమే, ఈ కష్టమేలే పాస్టర్ గారు, ఇంకా ఈ విషయంలో ఇంకా ఆశపడ్డాము, ప్రయాసపడ్డాము, అన్నీ విఫలమైపోయింది. యెహెజ్కేలుతో దేవుడు అంటాడు, ఈ ఎండిపోయిన ఎముకలన్నీ తిరిగి బ్రతకగలుగుతుందని నీవు నమ్ముచున్నావంటే నాకేం తెలుసు ప్రభువా. ఎప్పుడు సచ్చాయో తెలీదు, ఆ శవాలన్నీ కూడా ఎప్పుడు సచ్చారో వాళ్ళకి తెలీదు, ఆ సైన్యం అంతా ఎప్పుడు చనిపోయిందో తెలీదు. ఆ ఎముకలన్నీ కూడా పూర్తిగా ఎండిపోయాయి, కంపు కొడుతున్నాయి. ఎముకలు నిండిన లోయ అది. ఈ లోయలో ఉన్న ఎముకలన్నీ కూడా మహాసైన్యముగా మారుతుంది. ఈ ఎముకలన్నీ కూడా మళ్ళీ తిరిగి బ్రతకగలుగుతుంది, పూర్వపు స్థితి వస్తుంది. నమ్ముతున్నామంటే ప్రభు అది నాకెలా తెలుసు, నీకే తెలుసు అంటే, సరే నాకు తెలుసు కానీ నీవు ఆ ఎముకల వైపు చూసి ఆ లోయలో సంచరించి ప్రవచించాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన ప్రవచనం ఎత్తి మాట్లాడగా, ఎండిపోయిన ఎముకలారా మేలుకొనండి, గొప్ప సైన్యముగా మారండని దేవుని మాటలు ప్రకటించగా గడగడగడగడలాడే ఒక శబ్దం వినిపించి ఆ ఎండిపోయిన ఎముకలు మహాసైన్యముగా నిలబడింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. నీవు ఎండిపోయిన ఎముక లాంటి లోయల్లో బ్రతుకుతున్నావా? ఇశ్రాయేలు ప్రజల ఆశలన్నీ కూడా విఫలమైపోయినట్లు మీ ఆశలన్నీ విఫలమైపోయి, నీ ప్రయత్నాలన్నీ విఫలమైపోయి మంచి రోజు వస్తుందా లేదా?
మంచి రోజు నేను చూడగలుగుతానా లేదా అని ఒకవేళ సాగిపోతున్నావేమో, నిశ్చయముగా నా దేవుడు నిన్ను నిలబెట్టి నీ ద్వారా మహిమ కలిగిన కార్యాలు ప్రభు జరిగించబోతూ ఉన్నట్టు, ప్రభు కార్యాలు చేయబోతున్నట్టు. ఆ యెహెజ్కేలు నోట ప్రభు ఉంచిన ఆ ప్రవచనాత్మకమైన మాటల వలన ఆ ఎండిపోయిన ఎముకలన్నీ కూడా మహాసైన్యముగా మారినట్లు ఇశ్రాయేలు ప్రజల ఆశలు విఫలమైపోయిందేమో, దాన్ని ప్రభు సఫలం చేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. లాజరు చనిపోయాడు. యేసు ప్రభు స్నేహితుడైన లాజరు చనిపోయాడు. వీళ్ళు ప్రార్థన చేశారు, దేవునికి కబరు పంపించారు, దేవుని విశ్వసించారు, ఆయన వస్తాడు, మా తమ్ముడిని బాగు చేస్తాడు అని వాళ్ళు ఎదురు చూశారు. కానీ లాజరు చనిపోవడం జరుగుతుందండి. యేసు ప్రభు ఆయనకి రోగి అయి ఉన్నాడని తెలిసి కూడా ఒక 2 days ఎందుకు ఆగాడు? ఉందమ్మా మాట 11వ అధ్యాయం 6వ వచనం. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. తాను ఉన్న చోటనే ఏంటంటే ఇంకా 2 దినములు యేసు ప్రభు నిలిచిపోయాడంట. అంటే దీని అర్థం ఏంటంటే ప్రియులరా, మన జీవితాల్లో మృతి పొందిన కార్యాలన్నీ మరలా తిరిగి లేవాలంటే, మరలా బ్రతకాలంటే, మన ఆశలన్నీ కూడా మరలా బ్రతకాలంటే దేవుని సమయం కోసం మనం ఎదురు చూడాలి. ఎవరి సమయం కోసం అండి? చెప్పాలి, ఎవరి సమయం కోసం? తొందరపాటు మంచిది కాదు. ఆవేశం అనేది అనేక అనార్థాలకు దారితీస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మన 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 విశ్వాస జీవితంలో ప్రియులారా, ఆలస్యం అనేది ఎప్పటికీ మనం అపార్థం చేసుకోకూడదు. దేవుని డిలే, దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో గాడ్స్ డిలే ఆర్ డిలే ఆఫ్ లవ్ అంటారు. అంటే దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు అంటే ఆ ఆలస్యంలో దేవుని ప్రేమ మనకు కనబడుతుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సరే, లేయాకి పిల్లలు కలిగారు, రాహేలుకు పిల్లలు కలగలేదు. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది అమ్మా. ఎవరికైనా సంతానం లేకపోతే పెద్ద మీరు సతమతం అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. ప్రైజ్ ది లార్డ్. సరే, వాళ్ళ అక్క ఏమో పిల్లల మీద పిల్లలుగా అంటుంది, ఈమెకేమో సంతానం లేదు. ఈమెకు అందం ఉంది, సౌందర్యం ఉంది, భర్త ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. తన భర్త ఎంతో ప్రేమగా చూసుకుంటాడు, ప్రియమైన భర్త, అపరిమితమైన ప్రేమ. 7 ఏళ్ళు కాదండి, 14 ఏళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే రాహేలు కోసమే ఆయన తన ప్రేమను పంచి 14 ఏళ్ళు కొలువు చేశాడు. అలా ప్రేమించే భర్త ఉన్నాడు, కానీ సంతానం లేదు. ఈమె తొందరపడి ఏం చేసిందండి? తొందరపడి తన దాసిని తీసుకొచ్చి తన భర్తకు అప్పగించింది. తన దాసిని తీసుకుని తన భర్తకు అప్పగించి తద్వారా సంతానం కనాలని, తద్వారా సంతానాన్ని పొందుకోవాలని ఓ అద్దె గర్భం తీసుకొని, ఇప్పుడున్న జనరేషన్లో మాట్లాడాలంటే ఒక అద్దె గర్భాన్ని తీసుకొని తద్వారా బిడ్డను కనాలని ప్రయత్నించి, ప్రియులరా, తద్వారా వచ్చిన సంతానమే దాను గోత్రం. ఏ గోత్రం అండి? దాను గోత్రం. బైబిల్ పండితులు చెప్తారు, రాబోయే కాలంలో క్రీస్తు విరోధి ఈ దాను గోత్రం నుండే వస్తాడంట. అర్థమైందండి? ఎక్కడ చేసిన చిన్న మిస్టేకు, ఎక్కడ పడిన తొందరపాటు, దానికి ప్రతిఫలం ఎక్కడ కనబడుతుంది? మనం అనుకుంటాం ఈ చిన్న విషయమే కదా, అవసరాన్ని బట్టి ఇలా జరిగిందని మనం అనుకుంటామేమో. సరే, నీ అవసరం కావచ్చు, నీ తొందరపాటు కావచ్చు, అది ఎక్కడ దాని యొక్క ప్రభావం చూపుతుంది. రాబోయే కాలంలో క్రీస్తు విరోధి ఈ గోత్రం నుండే వస్తాడు. కాబట్టి దేవుని సమయం కోసం మనం కనిపెట్టాలి. మన సమయం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మన జీవితంలో మృతి పొందిన కార్యాలని మరలా నూతనపరచబడి మరలా బ్రతకాలంటే ఆయన సమయం కోసం మనం కనిపెడతా ఉండాలి. పక్కన మనం చూసి చెప్పండి, ఆయన సమయం కోసం మనం కనిపెడదామని చెప్పండి. ఆయన సమయం కోసం ఎదురు చూద్దాం. చెప్పాలి గట్టిగా, ఆయన సమయం కోసం ఎదురు చూద్దాం. ఆయన సమయం కోసం మనం ఎదురు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఎమోషనల్ అయిపోతారు. ఇప్పుడు యేసు ప్రభుకి ఆ ఫ్యామిలీకి దగ్గర సహవాసం ఉందా లేదండి? చాలా ప్రియమైన కుటుంబం. ఆ ప్రియమైన కుటుంబానికి ఏదైనా వచ్చిందంటే, నేను కొందరు చూస్తూ ఉంటానండి, వాళ్ళకి ఏదో కష్టాలు వస్తే పాపం వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. నేను ఈ చనిపోయిన కార్యక్రమానికి వెళ్ళి ఉంటాను కదండి, అక్కడ శవం దగ్గర ఒక ఆమె కూర్చొని బోరుని ఏడుస్తుంటుంది. విపరీతమైన ఏడుపు. నేను ఈమె ఎవరని అడుగుతా,
అంటే ఎక్కువగా ఎవరు ఏడుస్తుంటారో వాళ్ళని చూసి వీళ్ళు ఏమవుతారంటే ఏం గారు తెలిసిన ఆమె వాళ్ళ ఆవిడేమో పాప అక్కడ పక్కన కూర్చొని ఆమె ప్రశాంతంగా కూర్చొని ఉంటుంది కుర్చీలో, ఈమెమో ఆ శవం పక్కన కూర్చొని బోరబోరని ఏడుస్తూ ఉంటుంది. చూసి వాళ్ళు ఏమనుకోవాలి, అమ్మా ఏమవుతాడు మీకు, మీ అన్నయ్య తమ్ముడా లేకపోతే ఏంటంటే ఏం కాదు. అంటే ఎవరికైనా కష్టాలు వస్తే వీళ్ళు తట్టుకోలేరు, ఎమోషనల్ అయిపోయి విపరీతంగా ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు యేసుప్రభుకు ఆ ఫ్యామిలీకి ఉన్న ఆ రిలేషన్ బట్టి, సహవాసాన్ని బట్టి యేసుప్రభు కూడా అది వేదనగానే ఉంది. లాజరు తను స్నేహించిన స్నేహితుడు, తను ప్రేమించిన స్నేహితుడు రోగి అయి ఉన్నాడనే వార్త చాలా వేదనకు గురి చేసినప్పుడు కూడా ప్రభు సమయం, తండ్రి సమయం వచ్చేంత వరకు యేసు ప్రభు వేచి ఉండాలి. ఎందుకంటే ఆ వ్యాధి మరణం కోసం వచ్చింది కాదు, ఆ వ్యాధి వలన దేవుని నామం మహిమపరచబడాలి. చనిపోయిన 4 రోజుల తర్వాత ప్రభు వచ్చాడు. ఎన్ని రోజుల తర్వాత చెప్పాలి, ఎన్ని రోజుల తర్వాత? 4 రోజులు. ఎందుకంటే యూదుల నమ్మకం ఏంటంటే, వాళ్ళ నమ్మకం, ఇది వాక్యం ఏం కాదు కానండి, వాళ్ళ నమ్మకం అనవచ్చు, అది మూఢ నమ్మకం అనుకోవచ్చు అండి. వాళ్ళ నమ్మకం ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత ఆ ఆత్మ 3 రోజులు అక్కడే తిరుగుతుంటుందంట. ఎక్కడ తిరుగుతుంటుందండి? 3 రోజులు అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడైనా లేవచ్చు మరలా అని వాళ్ళు అంటారు, వాళ్ళు నమ్ముతారు. కనుక వెంటనే వచ్చేసి చనిపోయిన వాడిని ఒకవేళ ఆ మరణం నుండి జీవానికి దాటించాడు అనుకోండి, జనాలు నమ్మకం ఏంటంటే మేము నమ్మిందే జరిగింది అనుకుంటారు. కాబట్టి అక్కడ జనుల నమ్మకం కాదు, దేవుని నామం మహిమపరచబడాలంటే కొంచెం ఆలస్యం జరగాలి. స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఆలస్యం జరగాలి. కొన్ని పర్యాయాలు ఆలస్యం జరుగుతూ ఉంటుందండి. ఆలస్యాన్ని మనం ఎప్పుడు కూడా అలక్ష్యంగా అనుకోకూడదు. ప్రభు గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యం జరుగుతుండొచ్చు కానీ మనం ప్రభు కోసం ఎదురు చూడాలి. కొన్నిసార్లు మనం ఎమోషనల్ అయిపోయి కొంతమంది మనల్ని అడుగుతూ ఉంటారు, పెళ్ళై 12 సంవత్సరాలు అయి ఉంటుంది అనుకోండి, ఇంకా పిల్లలు లేరా ఆడ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు అసలు పిల్లల్ని కనకూడదు అనుకుంటున్నట్ట. ఇదో పెద్ద సమస్య. ఎందుకు పిల్లల్ని కానీ వాళ్ళని పెంచి పెద్ద చేసి వాడికి మూతి తుడిచి, వాడికి స్నానాలు చేసి, వాడికి పౌడర్ కొట్టి, వాడిని స్కూల్కి జాయిన్ చేసి, వాడిని చదివించి 20 ఏళ్ళు 25 ఏళ్ళు వాడికి ఒక మంచి భవిష్యత్తు కలిగించిన తర్వాత వాడేమైనా మనం చూస్తున్నాడంటే ఎటు చూడ్డు. ఏంటండి, ఎవరో ప్రేమలో పడతాడు, ఆ ప్రేమించిన ఆమెను తీసుకుని వెళతాడు. మనం ఎంత ఇన్వెస్ట్ చేసి, ఇంత కష్టపెట్టి, ఇంత ఖర్చు పెట్టి వాడిని చదివి లక్షల రూపాయలు వాడి కోసం ఖర్చు పెడితే వాడు శుభ్రంగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు, తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు. ఇక ఎందుకోసం దానికోసం కరడమని ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు చూడండి, విపరీతంగా ఆలోచించేవాళ్ళు లేకపోలేదు. ఎందుకు మా లైఫ్ని ఎందుకు మేము పాడు చేసుకోవాలి, ఎవరి కోసం పిల్లలు కనాలి, ఉన్నంతకాలం తిన్నామా, పడుకున్నామా, నిద్రపోయామా, నిద్ర లేచామా అన్నట్లు భావించేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది తప్పు. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా. అలా అంతా ఆలోచించకూడదు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించాలని ప్రభు చెప్పాడు. స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా. సరే, 12 సంవత్సరాల నుండి సంతానం లేదు, పిల్లలు లేరు. 12 సంవత్సరాల నుండి సంతానం లేదనుకోండి, కొంతమంది వచ్చి మాట్లాడుతూ ఇంకా సంతానం లేదా, ఇంకా పిల్లలు పుట్టలేదు అంటుంటే ఎమోషనల్ అయిపోయి ఆలోచించి కొంతమంది తొందరపడుతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు, కన్నీళ్లు విడుస్తూ ఉంటారు. నేను అంటాను ప్రియమైన వారా, ప్రభు సమయం వచ్చేంత వరకు, దేవుడు నిర్ణయించిన సమయం వచ్చేంత వరకు వేచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆలస్యం అలక్ష్యం కాదు, ఖచ్చితంగా దేవుడు మరలా అవకాశాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మరణం నుండి జీవానికి దేవుడు దాటించబోతూ ఉన్నాడు. జాబ్ రాలేదా, ట్రై చేసి ఎమోషనల్, ఇక జాబ్ లేదు ఏం లేదని కొంతమంది వాళ్ళ సర్టిఫికెట్ని చింపేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంటర్వ్యూ తిరిగి సర్టిఫికెట్ అంతా చింపేసి ఇక జాబ్ లేదు, ఇవ్వలేదు, ఉద్యోగం లేదు అనేసరికి వెంటనే కాల్ లెటర్ వచ్చిందంటాడు, మీ సర్టిఫికెట్స్ అంతా తీసుకుని మరలా వచ్చి జాయిన్ అవ్వండి. అంటే విసిగిపోవడం, వేసారిపోవడం, ఇక కుటుంబం లేదు, ఇక బాగుపడేది లేదు అని విసిగి వేసారిపోవాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయం రాబోతుంది. ఆ సమయంలో దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా లాజర్ని తిరిగి లేపిన దేవుడు
మరలా 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 నీ జీవితంలో దేవుడు జీవాన్ని కలిగించబోతూ ఉన్నాడు. జీవాన్ని దేవుడు కలిగించబోతున్నాడు. జీవాన్ని ప్రసాదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. రెండవదిగా 11వ అధ్యాయం 6వ వచనం చదవండి. అక్కడే యోహాను సువార్త 11:6. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ఆయన ఉన్న చోట ఇంకా 2 రోజులు నిలిచి ఉన్నారు. అటు పిమ్మట ఆయన మనము యూదాయకు తిరిగి వెళ్ళదామని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు బోధకుడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూస్తూ ఉన్నారే, అక్కడికి తిరిగి వెళ్ళుదుమా అని ఆయన అడిగిరి. అందుకు యేసు పగలు 12 గంటలున్నవి కదా. మీరు బాగా గమనించండి. ఇప్పుడే నిన్ను యూదులు రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు కదా, ఇప్పుడు వెళ్ళడం మనకు అవసరం అంటే యేసు ప్రభు అంటాడు, పగలు 12 గంటలు ఉన్నాయి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల లోకపు వెలుగు చూచును గనుక తొట్టుపడడు. రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనక వాడు పడిపోతాడు. అడిగిన ప్రశ్న ఏంటి? దీనికి సమాధానం ఏం చెప్తున్నాడు ప్రభు? మీకు అర్థమవుతుందా? హలో, మీకు అర్థమవుతుందా? వాళ్ళు ఏం అడిగారు? ప్రభువా, లాజరు చనిపోయాడు కదా, మనం వెళ్ళి ఆయన లేవనెత్తుదాం, లాజరు దగ్గరికి వెళ్దాం, గలిలయకు మనం ఏంటంటే యూదాయకు మనం బయలుదేరదామని ఆ ప్రభు చెప్పినప్పుడు వీళ్ళంటారు, ఇప్పుడు అవసరమా ప్రభువా? యూదాయలో శాస్త్రులు, పరిసయ్యులు, జ్ఞాన సంపన్నులు ఉంటారు. ఆమె చెప్పడం గట్టిగా. విద్య లేని పామర్లకు మనం ఏదైనా చెప్పొచ్చు. జక్కయ్య చెట్టు ఎక్కాడు, జక్కయ్య వెంటనే చెట్టు దిగాడు, ఏదో ఒకటి మనం చెప్పొచ్చు. రక్తస్రావం కలిగిన స్త్రీ వస్త్రపు చంగును ముట్టింది, ఆమె స్వస్థత పొందింది, ఇలా మనం చెప్పొచ్చు. కానీ యూదాయాలో ఉన్న ప్రజలు చాలా తెలివి గలవాళ్ళు, చాలా జ్ఞానవంతులు. వాళ్ళు అంత తొందరగా ఒప్పింప చేయలేము. చాలా జ్ఞానవంతులు. ప్రతిదానికి వాళ్ళకి ఆధారాలు చూపించాలి, ప్రతిదానికి రెఫరెన్స్ చూపించాలి. ఆమె చెప్పడం గట్టిగా. అన్నీ నమ్మరు వాళ్ళు. వాళ్ళకి ఏదో ఒక చిన్న స్టోరీ చెప్పేసి మనం దాటేయలేమండి. ప్రతిదీ క్లియర్గా చెప్పాలి. వాళ్ళకి వాక్యాధారాలు చూపించాలి, ధర్మశాస్త్ర ఆధారాలు, లేకపోతే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆధారాలన్నీ కూడా చూపించాలి. చాలా తెలివిగల వాళ్ళు. యేసు ప్రభు అంటాడు, యూదాయ వెళదాం. గలిలయ ప్రాంతాల్లో విద్య లేని పామర్లు, వాళ్ళని ఎలాగైనా మనం ఒప్పింప చేయొచ్చు. కానీ దేవుడు యూదాయ వెళదాం. ప్రభువా, యూదాయాలు వెళితే ఇప్పటికీ నిన్ను రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు, ఇప్పుడు అవసరమా యూదాయకు వెళ్ళడం అని వాళ్ళంటే యేసు ప్రభు సంబంధమే లేని సమాధానం ఒకటి చెప్తున్నాడు. పగలు 12 గంటలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకడు పగటి వేళ నడిచాడనుకో, వాడు త్రొట్టిల్లి పోడు, వాడు కింద పడిపోకుండా ఉంటాడు. అదే రాత్రి అనేది ఒకటి వస్తుంది. ప్రభువా, మేము అడిగిన ప్రశ్న ఏంటి, నీవు ఇస్తున్న ఆన్సర్ ఏంటి? వాళ్ళు నిన్ను కొట్టి చంపుతానంటారు, నువ్వు పగలు 12 గంటలు ఉన్నాయి అంటావు, రాత్రి 12 గంటలు ఉందంటావు. అసలు ఏంటంటే సంబంధం లేదని వాళ్ళు అనుకుంటున్నారు, సంబంధం ఉందని నేను అనుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు మనందరి జీవితంలో ఒక కాల పరిధిని, పగలు 12 గంటలు అంటే నీ లైఫ్లో, నా లైఫ్లో దేవుడు ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. అది 70 సంవత్సరాలు కావచ్చు, అది 80 సంవత్సరాలు కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు, 120 ఏళ్ళు కావచ్చు, 30 కావచ్చు, 20 కావచ్చు, 15 సంవత్సరాలే కావచ్చు. మనందరికి ఒక సమయాన్ని దేవుడు, ఒక ఆయుష్ని దేవుడు నిర్ణయించి పెట్టాడండి. ఆయన మనల్ని నిర్ణయించిన కాలం, ఆయన మన కోసం నిర్ణయించిన కాలంలో లోకమంతా ఏకమై నీకు వ్యతిరేకంగా లేచిన ఎవ్వరు నేను ఏమీ చేయలేరండి. నీ పట్ల ఆయన సంకల్పించిన సంకల్పాలను నెరవేరబోతుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. పగలు ఇంచుమించు 12 గంటలు ఉన్నాయి. ఈ లోపల ఎవ్వరూ ఏమీ చేయలేరు. అయ్యా, నిన్ను కొట్టేస్తారేమో, నిన్ను చంపేస్తారేమో. తండ్రి నాకు నిర్ణయించిన సమయం, తండ్రి నాకు నిర్ణయించిన కాలం వచ్చేంత వరకు నన్ను ఎవరు ఏమీ చేయలేరు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. భయపడవలసిన అవసరం లేదు. నీ ఆశలన్నీ విఫలమైపోయిందా? నీ జీవితంలో లాజరు మరణించిన స్థితిలో ఉన్నాడా? మరణించిన అనుభవంలో కూడా బ్రతుకుతున్నావా? మరలా దేవుడు బ్రతికించాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడంటే ఆయన సమయం కోసం మనం ఎదురు చూడాలి. రెండోదిగా ప్రియమైన వారలారా, మన కోసం ఆయన ఒక సమయాన్ని నిర్ణయించాడు కనుక అప్పటి వరకు ధైర్యంతోనే మనం ముందుకు సాగిపోతుండాలి తప్ప అధైర్యానికి మనం చోటు ఇవ్వకూడదు.
ప్రభు నీ పట్ల సంకల్పించిన సంకల్పాలన్నీ ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక సందర్భంలో లూకాసు వార్త 13:31 చదవండి. లూకాసు వార్త 13:31 త్వరగా. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి నీవు ఇక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచు ఉన్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారితో చూసి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు ఎవరితో చెప్పాలి? మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పండి. ఏంటి ప్రభు ఇలా కూడా మాట్లాడా? అర్థమైందండి? వెళ్ళి మీరు ఆ నక్కకు నీవు ఇక్కడ నుండి మర్యాదగా వెళ్ళాలి, నేను చంపాలని హేరోదు చూస్తున్నాడంటే వెళ్ళి మీరు ఆ నక్కకి ఇలా చెప్పండి, ఇదిగో నేడును ఉంటాను, రేపును ఉంటాను, ఇక్కడ దయ్యాల్ని వెళ్ళగొడతాను, రోగుల్ని స్వస్థపరుస్తాను, మూడో దినమున నేను సంపూర్ణ సిద్ధిని పొందుతాను. స్తోత్రం చెప్పండి గట్టి. వెళ్ళు 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 వెళ్ళు, బయలుదేరి వెళ్ళు, ఇక్కడ నుండి నీ వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు అంటే ఈరోజు ఉంటాను, రేపు ఉంటాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. నా సమయం ఇంకనూ రాలేదు, ఈరోజు ఉంటాను, రేపు ఉంటాను, దయ్యాల్ని వెళ్ళగొడతాను, రోగుల్ని స్వస్థపరుస్తాను. హేరోదు నిన్ను చంపాలని చూస్తున్నాడు, వెళ్ళు వెళ్ళు అంటే నన్నెవరు చంపలేరు, ప్రభు నాకు ఇచ్చిన నన్నెవరు చంపలేరు, నా ఆత్మ నేనే తండ్రికి అప్పగిస్తాను. మనల్ని ఎవరో చంపాలని, ఎవరో మనల్ని బాధ పెట్టాలని, ఎవరో మనల్ని ఇబ్బంది పెట్టాలని ఒకవేళ వాళ్ళు ప్రయత్నించిన ప్రియులరా, దేవుడు నీకు ఒక సమయాన్ని నిర్ణయించాడు. అప్పటి వరకు నీవు భయపడవలసిన అవసరం లేనే లేదు, అప్పటి వరకు భయపడవలసిన అవసరం లేనే లేదు. ఆ తర్వాత ప్రియులరా, యేసు ప్రభు బేతనీకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మార్తా యేసు ప్రభుని కలుసుకుంటుందండి. ప్రభుని ఎదుర్కోవడానికి కోసం వస్తుంది. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నీ సహోదరుడైన లాజరు మరలా లేస్తాడు. అయ్యా పునరుద్ధానం ముందు లేస్తాడేమో, నువ్వు నమ్మినడల దేవుని మహిమను చూస్తావని ఆ సమాధి దగ్గరికి వెళ్ళి పేరు పెట్టి పిలిస్తే సమాధి నుండి లాజరు వెలుపలికి వచ్చాడు. నిశ్చయముగా నా దేవుడు మరలా మరణాన్ని నిరర్థకం చేయబోతున్నాడు, జీవాన్ని అక్షేతును దేవుడు వెలుగులోనికి తీసుకురాబోతున్నాడు. ఆలస్యాన్ని అపార్థం చేసుకోవద్దు, ఓపికతో కనిపెట్టు, ధైర్యంగా బ్రతుకు. ఎవ్వరు నేనేం చేయలేరండి. ప్రభు నీ పక్షాన ఉన్నాడు, ప్రభు ఖచ్చితంగా నీ కొరకు రాబోతున్నాడు. యేసు ప్రభులో అదే ధైర్యం. ప్రతి మనిషికి చక్కగా సమాధానం చెప్పాలి. మీరు ఎవరికి భయపడవలసిన అవసరం లేనే లేదు. హల్లెలూయా. సాతానా, నీవు నన్ను ఏమీ చేయలేవు, నీవు నన్ను భయపెట్టలేవు, నీవు నన్ను కలవరపెట్టలేవు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయలేవు నీవు నన్ను. నేను ధైర్యంగానే ఉంటాను. ప్రభు నాకు ఎప్పుడు ఇవ్వాలనుకుంటాడు అప్పుడే ఇస్తాడు. ఆయన ఇచ్చేంత వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద నేను దీన మనసు కలిగి ఉంటాను. జాబ్ రాలేదని నేను కంగారు పడను, పిల్లలు కలగలేదని కంగారు పడను, పెళ్ళి కాలేదని నేను ఎప్పుడు జరగాలని ప్రభు నిర్ణయించాడో ఆ సమయం వచ్చినప్పుడు మహిమగా ప్రభు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదని ప్రభు చెప్పాడు. ఎందుకు నాతో నీకేంటి, నా సమయం రాని, అప్పుడు నేను చేస్తాను కదంటే ఆయన చెప్పింది చేయండి అని ఆమె వెళ్ళిపోయిందండి. రంగు రుచి లేని నీళ్ళకి రంగునిచ్చాడు, రుచినిచ్చాడు, నీళ్లను ద్రాక్షారసముగా ప్రభు మార్చాడు. చప్పట్లు కూడా అందరూ గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఆ విందు ప్రధాని ఇలా చెప్పాడు, ప్రతివాడు ముందు మంచి ద్రాక్ష రసం పోసి ఆ తర్వాత మనుషులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు కదా, నీ విధి వరకు మంచి ద్రాక్ష రసాన్ని పెట్టుకుని ఉన్నవేంటి? ఎవరైనా కానీ ముందు మంచి ద్రాక్ష రసం, ఆ తర్వాత మనుషులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోసేస్తారు. మంది ఎక్కువ కొద్దిగా మజ్జిగ పలచన అవుతుందని మన సామెత. ఏంటంటే మంది ఎక్కువ అయిపోయేసరికి మజ్జిగను పలచన చేసేస్తారు. ముందు మంచి ఫుడ్ ఇస్తారు, ఆ తర్వాత ఆ ఫుడ్లో ఉన్న టేస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. ఇంతకు ముందు తెచ్చావు కదా మా బిర్యానీ, అది బాగుందంటే అది ఇప్పుడు వండిన బిర్యానీ, మరి ఇప్పుడు తెచ్చింది ఇది వారం రోజుదండి. నువ్వు కుంభకరణలా కూర్చొని తింటుంటే మరి ఎక్కడి నుండి తెచ్చేది? అందుకొరకే సమయం పోయే కొద్దిగా దాంట్లో రుచి తగ్గిపోతుందేమో, కానీ దేవుని సమయం కొరకు మనం కనిపెట్టగలిగితే ఎప్పటికీ మంచి ద్రాక్షరసం దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది తగ్గిపోయే మహిమ కాదండి, మహిమ నుండి అధిక మహిమను మీరు పొందబోతున్నట్టు.
దాని కొరకు మీరు ఏం చేయాలంటే, ఒకటి ఆయన సమయం కోసం కనిపెట్టండి, రెండోది ధైర్యంగా ఉండండి. పక్కన వాళ్ళ చేతులు పట్టుకొని చెప్పండి, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. హల్లెలూయా. అవతల అది ఎంతటి కఠినమైన సమస్యలను భయపడాల్సిన అవసరం లేదు. బాబు నిన్ను చంపుతానని చూసి చంపితే చంపారు, నా చావును దేవుడు నిర్ణయించాడు. హల్లెలూయా. ఆయన నిర్ణయించిన సమయం వచ్చేంతవరకు నేను ఉంటాను, అంతే. మీరు ఇంకా 6 నెలలకు మించి బతుకురని డాక్టర్ అనుకోండి, అయ్యా దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా నేను కృపలను తలంచుచూ సాగిపోతాను, అంతే. 6 నెలలని నీవు అంటున్నావు, 60 సంవత్సరాలని నేను అంటున్నాను. ఆమెను చెప్పడం గట్టిగా. రేపే సత్తావు, ఇల్లుని చక్కబెట్టుకో, నీవు చనిపోతావని యెషయా ప్రవక్త చెప్పాడు. ప్రార్థన చేస్తే, హిజ్కియా ప్రార్థన చేస్తే, అదే యెషయా ప్రవక్తను మరలా పంపించి దేవుడు అంటాడు, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాను. ఆ నోరే కదండి చెప్పింది, ఆ యెషయా నోరే కదా చెప్పింది, ఆ ప్రవక్త నోరే. దేవుడు ఏదైనా చేయడానికి శక్తి గల దేవుడు. ఆయన నీకు ఆయుష్ను నియమించాడండి. నీ ద్వారా దేవుడు ఏం చేయించాలనుకున్నాడు ఆ కార్యాన్ని ఖచ్చితంగా జరిగిస్తాడు. నా పిల్లలు పెళ్ళిళ్ళు చూస్తానా, నేను డౌట్ వద్దు, అనుమానాలు వద్దు, ధైర్యంగా ఉండండి, దేవుడు కార్యం చేయబోతున్నాడు. మరలా లాజర్ని దేవుడు, మరలా నీ సహోదరుడు లేచును, మరలా నీ సహోదరుడు బ్రతుకును. నీ జీవితంలో మరణించిన విషయాలన్నీ, మరణించి సమాధి చేయబడిపోయి దాని గురించిన ఊసు, దాని గురించిన ధ్యాస కూడా లేదేమో, దేవుడు దాన్ని మరలా బ్రతికించబోతున్నాడు. ఆమెను చెప్పడం గట్టిగా. రెండో మాట, మీకా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం, త్వరగా చదవండి. మీకా 7వ అధ్యాయం 11వ వచనం. నీ గోడలను నేను మరలా కట్టించు దినము వచ్చుచున్నది. నీ గోడలను మరలా కట్టించు దినము వచ్చుచు ఉన్నది. అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడుతుంది. ఆ దినమందు అష్షూరు దేశము నుండి ఐగుప్తు దేశపు పట్టణము 14 వచనం కూడా చదవండి. 7:14 చదవండి. నీ చేతికర్రను తీసుకుని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము. బాషానులోను గిలాదులోను పూర్వకాలమున చేసినట్లు మేసినట్లు మేయుదురు. ఐగుప్తుల నుండి వారు వచ్చినప్పుడు జరిగినట్లు నేను జనులకు అద్భుతాలు కనపరచబోతున్నాడు. చప్పట్లు కూడా మందరు గట్టిగా గట్టి 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 గట్టిగా. హల్లెలూయా. నీ గోడలు మరల కట్టించు దినము వచ్చుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, నీ సహోదరుడు తిరిగి మరలా లేచును. రెండవదిగా, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది. గోడలు, కాంపౌండ్ వాల్. ఏ వాల్ అండి? కాంపౌండ్ వాల్. కాంపౌండ్ వాల్ ఎందుకు కడతారండి? డబ్బు ఎక్కువ అయ్యా? కాంపౌండ్ వాల్ ఎందుకు కడతారు చెప్పండి? గోరంట్లోకి ఒక కాంపౌండ్ వాల్ ఉంది. ఈ కాంపౌండ్ వాల్ ఎందుకు కట్టామని చెప్పండి? డబ్బు ఎక్కువయ్యా? ఏంటండి, దేని కొరకు కడతాము చెప్పాలి. మీరు మీ ఇంటి కాంపౌండ్ వాల్ ఉందనుకోండి, ఆ వాల్ ఎందుకు కడతారు చెప్పండి? ఒకటి ప్రొటెక్షన్ కోసం, ఒకటి సంరక్షణ కోసం, రెండవదిగా ప్రత్యేకించడం కోసం. స్తోత్రం చెప్పడం గట్టిగా. కాంపౌండ్ వాల్ లేదనుకోండి, రోడ్డుతో ఏకమైపోయి ఉంటుంది. ఆ రోడ్డుకి ఈ మందిరానికి మధ్యలో కాంపౌండ్ వాల్ కట్టారంటే ఆ వీధుల నుండి మన స్థలాన్ని మనం ప్రత్యేకించామని అర్థం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటున్నాడు, మరలా నీ గోడలన్నీ కూడా కట్టించబడుతుంది. మరలా దేవుడు నీకు సంరక్షణను అనుగ్రహించబోతున్నాడు. మరలా దేవుడు నిన్ను ప్రత్యేకించబోతున్నాడు అంట. ఒకప్పుడు సంరక్షణ, ఒకప్పుడు సురక్షితంగా, ఒకప్పుడు నెమ్మదిగా బ్రతికావు. ఇప్పుడు సురక్షితం లేదు. దారిలో పోయే ప్రతివాడు దాడి చేస్తున్నాడేమో, దారిలో పోయే ప్రతివాడు దాడి చేస్తున్నాడేమో, వేదన గురి చేస్తున్నాడేమో. సంచరించు సైన్యం సంఘాల్లో ప్రవేశిస్తుందేమో, అపవిత్రత సంఘంలో ప్రవేశిస్తుందేమో, అపవిత్రత నీ కుటుంబంలో ప్రవేశిస్తుందేమో. దుష్టుడు, సున్నతి లేనివాడు, ఫిలిష్తీయుడు, సాతానుడు నీ కుటుంబంలో ప్రవేశిస్తున్నాడేమో. తెరవబడిన ద్వారం, వాడి ఇష్టం, వాడు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు అన్నట్లు దుష్టుని దాడి ఎక్కువగా ఉందేమో. దేవుడు గోడ కట్టి నిన్ను సురక్షితంగా ప్రభు కాపాడబోతున్నాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. నేను చాలాసార్లు చెప్పిన, ఒకటి ఇల్లు అమ్మాడంటండి. ఇల్లు అమ్మి ఇల్లంతా నీదే, కానీ ఆ ఇంట్లో గోడ మీద ఒక మేకు ఉందండి, అది సెంటిమెంట్ అండి మాకు. ఏమేంటండి, మాకు సెంటిమెంట్ కనుక ఆ మేకు మాత్రం మాది, ఇల్లు మీదే అని చెప్పాడంట.
ఆ మేకుదేముందిలని అప్పుడప్పుడు వచ్చి నా మేకు చూసుకుని వెళ్తానండి అని ఆయన చెప్పాడంట. మేకే కదా, దాని ఏముందని రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్లో ఇల్లంతా పలానా వాళ్ళది, మేకు మాత్రం పలానా వాళ్ళదని రిజిస్ట్రేషన్ జరిగింది. ఇక వీళ్ళు మంచిగా నిద్రపోతున్నప్పుడు వచ్చి వాడు తలుపు తడతాడంట. హలో హలో హలో, డోర్ తీయండి. అడవుడికి ఏం సార్ ఏం వచ్చారంటే, నా మేకు నాకు ఒకటే గుర్తుకొస్తుంది. అర్థమైందండి? అని లోపలికి వస్తాడంట, మేకుని చూసుకుంటాడు, దానికి దండం పెట్టుకుని వెళ్తాడు. మంచిగా అందరూ భోంచేస్తూ ఉంటారండి. అర్థమైందండి? అప్పుడు వచ్చి మళ్ళీ తలుపు తడతాడు. డోర్ తీసి, ఏం సార్ ఎందుకు వచ్చారంటే, ఏదో ఒక సంచి తీసుకొచ్చి ఉంటాడు. దాంట్లో మరి ఏ కుళ్ళిని కుక్క ఉందో ఏంటండి, ఈ కుళ్ళిని శవం ఉందో మనకు తెలియదండి. ఆ కుళ్ళిపోయిన దాన్ని తీసుకొచ్చి ఆ మేకుకు తగిలించిపోతాడు. సార్ అది తీసుకెళ్ళండి సార్, అది కంపు కొడుతుందంటే, ఇల్లు నీది, మేకు నాది. ప్రైజ్ ది లార్డ్. అట్లా దుష్టుడు, మేబీ అతనికి సంబంధించిన సరికేదో ఉన్నట్టుంది. మరలా సాతానుడు ఆ ఇంట్లో ప్రవేశిస్తూనే ఉన్నాడేమో. ఇప్పటి వరకు సాతానుడు దాడి చేస్తూ వచ్చాడేమో, ప్రవేశిస్తూ వచ్చాడేమో, మానసిక ప్రశాంతతను పాడు చేస్తూ వచ్చాడేమో. ఎందుకంటే గోడ లేదు గనక, కాపుదల లేదు గనక, సంరక్షణ లేదు గనక సాతానుడు మరలా వచ్చి దాడి చేశాడు. ప్రభు అంటున్నాడు, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చి ఉన్నది. చెప్పండి కూడా మందరు గట్టిగా దేవుడు సంరక్షణను అనుగ్రహించబోతున్నాడు. ఇది దేవుని సంరక్షణ, ఇది దేవుని కాపుదల. నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడబోతున్నాడు. ఇక ఏ దుష్టుడు నిన్ను సమీపించాడు. ప్రైజ్ ది లార్డ్. అండ్ దేవుడు నేను ప్రత్యేకించబోతున్నాడు అండి. కొన్ని చెదార పనికిమాల రిలేషన్, పనికిమాల సహవాసం నుండి దేవుడు నిన్ను దూరంగా తీసుకెళ్ళి నిన్ను ఒక ప్రత్యేకమైన అనుభవంలో ప్రభు నడిపించబోతున్నాడు. నీవు ఇక మీద సంథింగ్ స్పెషల్గా ఉండబోతున్నావు. లోకపు ఆచారాలు నీలోనికి దేవుడు రానివ్వడు. లోకపు కార్యక్రమాలు దేవుడు నీలోనికి రానివ్వడు. లోకానికి వేరే నీవు రక్షణ పొందబోతున్నావు. ఎప్పుడైతే దేవుడు గోడలను కడతాడో, అంటే గోడ కట్టడం అంటే ఒకటి సంరక్షణ ఇస్తాడు, రెండవదిగా మనకు ఒక ప్రత్యేకతను దేవుడు ఇస్తాడు. 100 మందిలో ఉన్న యేసుప్రభు గురించి రాయబడింది, 10,000 మందిలో కూడా ఆయన మనం గుర్తుపట్టవచ్చు అంట. ఆమేన్. మిమ్మల్ని 1,00,000 మందిలోనైనా నేను గుర్తుపట్టగలగాలి. హల్లెలూయా. పెళ్ళిలో ఒకలాగా, సమాధి కార్యక్రమంలో ఇంకొకలాగా, ఎంగేజ్మెంట్లో ఇంకొకలాగా, అర్థమైందండి? ఆఫీసులో ఒకలాగా, కాలేజీలో ఇంకొకలాగా, దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని మందిరంలాగా కాలేజీలో ఉన్నప్పుడు, యూనివర్సిటీలో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? ప్రత్యేకంగా ఉన్నావు అంటే కొందరికి లేదా ప్రత్యేకత. వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళలాగా, వీళ్ళ మధ్యలో ఉన్నప్పుడు వీళ్ళలాగా, భక్తుల మధ్యలో ఉన్నప్పుడు భక్తుల్లాగా, శరీర సంబంధమైన మనుషుల మధ్యలో శరీర సంబంధులాగా కలిసిపోకూడదు. నీవెక్కడన్నా ఒక ప్రత్యేకమైన వాడుగానే ఉండబోతూ ఉన్నావు. దేవుడు గోడ కట్టబోతున్నాడు. మరలా దేవుడు గోడను కట్టించబోతున్నాడు. గోడ కట్టించు దినము సమీపమై ఉన్నది గనక దేవుడు నిన్ను ప్రత్యేకంగానే ప్రభు ఉంచబోతున్నాడు. నువ్వు 1,00,000 మందిలో ఉన్నా నువ్వు ఓసన్న మందిరపు విశ్వాసమే. ప్రైజ్ ది లార్డ్. అతను ఎక్కడున్నా మనం గుర్తుపట్టేయచ్చు. ఎందుకంటే వాళ్ళ విధానాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ప్రార్థన. ఆమేన్. తెల్లవారుజాము ట్రైన్లో లేచి ఒక ఆమె స్తోత్ర ప్రార్థన చేస్తుంది. స్తోత్రం అంటుంది. ఎక్కడో వినబడుతుంది స్తోత్రం అని చూస్తూ ఏంటండి, మేము ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం ఏంటండి, తెల్లవారుజాము ఎక్కడో 4 అయింది టైము, స్తోత్రం అంటుంటే టక్కన మెలకు వచ్చింది. ఎక్కడ వినబడుతుంది? మనం మందిరంలో ఉన్నామా లేకపోతే ట్రైన్లో ఉన్నామా? ట్రైన్ శబ్దం వినబడుతుంది, దాని మధ్యలో స్తోత్రం అంటుంది. చిన్నగా లేచి చూస్తే పాపం ఒక ఆమె ఆ తెల్లవారుజాము ఏదో స్తోత్ర ప్రార్థన సమయం. ట్రైన్లో ఉంటే ఏమైంది, ఫ్లైట్లో ఉంటే ఏమైంది? ప్రార్థన స్తోత్రం చెప్పడం అందరూ గట్టి. అతను ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదండి, చిన్నగా ప్రార్థన చేసుకుని స్తోత్రం అంటే మనం స్తోత్రం బ్యాచ్ కాబట్టి వెంటనే నేను కనెక్ట్ అయ్యి వెంటనే లేచి చూసి, అమ్మ ఎవరమ్మని అంటే ప్రైజ్ లార్డ్ అన్నయ్య అంటుంది. నేను తెలుసామని ఎందుకు తెలియదు, నేను నీ బిడ్డనిగా అంటుంది. వామ్మో, ప్రైజ్ లార్డ్. నేను హోసన్న విశ్వాసేనేనన్నా. ఏంటమ్మా ఈ తెల్లవారుజామంటే స్తోత్ర ప్రార్థన టైం కాదన్నా, మీరు లేవలేదా? ఇంకా ఎస్ ఇప్పుడే లేచారులేవా, నీ ప్రార్థన లేదు. ప్రైజ్ ది లార్డ్.
ఎక్కడో నీవు ప్రత్యేకమైన వ్యక్తిగా, ప్రత్యేకమైన విశ్వాసిగా ఉండబోతున్నావు. హల్లెలూయా. దేవుడు నీకు సంరక్షణ అనుగ్రహించబోతున్నాడు. బైబిల్ సార్, నీ చేతి కర్రను తీసుకుని నీ జనులను కర్మేలుకు చేరిన అడవిలో నీ స్వాస్థ్యపు వారిని మేపెదవు. ప్రైజ్ ది లార్డ్. పూర్వకాలము మేసినట్లు అంటే దేవుడు పూర్వకాలంలో మీకు ఇచ్చిన శ్రేష్టమైన మేతను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కర్మేలు పర్వతానికి చేరిన ఆ అడవిలో నీవు ప్రత్యేకంగా ఉండబోతున్నావు. సమృద్ధిని దేవుడు, సమృద్ధి అయిన ఆహారంతో దేవుడు నిన్ను పోషించబోతున్నాడు. అది దేవుని వాక్యం కావచ్చు, ఆహారం కావచ్చు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ప్రతి ఫుడ్ని చూసి దీనిలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో చూసుకొని తినాల్సిన రోజులు వచ్చినాయి. బ్రదర్ ఇది తినండి, దీనిలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, క్యాలరీస్ని చూసి తినే రోజులు వచ్చినాయండి. ఏది తినాలన్నా ఆచి తూచి ఆలోచించి తినాలి, లేకపోతే అంతే షుగరు రాకెట్ దూసుకొని పోయినట్టు దూసుకుపోతుంది. అందుకొరకే చూసుకొని తినే రోజులు వస్తున్నాయండి. ఇది చాలా బాధాకరమైన విషయం. నేను విశ్వసిస్తున్న దేవుడు గోడ కట్టబోతున్నాడు, దేవుడు సంరక్షణ ఇవ్వబోతున్నాడు, దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు, దేవుడు ఒక ప్రత్యేకతని ఇవ్వబోతున్నాడు. ఖచ్చితంగా నువ్వు సమృద్ధిగా భుజించే స్థితిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవుడు కార్యాలు చేస్తుంటే వాడు కడుపార తిని తమ కొరకు వింత కార్యం చేసిన దేవుని వాళ్ళు స్తుతిస్తారంట. పొట్ట నిండా అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి మరి ఓవర్గా తిని ఇబ్బంది పడకుండా కడుపు నిండా తృప్తిగా తినే ఒక అనుభవాన్ని దేవుడు మీకు అనుగ్రహించిన గాక. అది భౌతికమైన ఆహారం కావచ్చు, అది స్పిరిచువల్ ఆత్మీయ ఆహారం కావచ్చు. తృప్తిగా ఆ కర్మేలు పర్వతంలో బైబిల్ మీరు కర్మేలు పర్వతంలో ఉన్నంత వరకు ఏదియో పోగొట్టు. కర్మేలు పర్వతం అనేది ఒక ప్రత్యేకమైన స్థలం. అక్కడ దావీదు పరిపాలన ఉంటుంది, అక్కడ దావీదుని ఒక సంరక్షణ ఉంటుందండి. ఆ కర్మేలో ఉన్నప్పుడు ఏది పోగొట్టుకోమండి. అక్కడికి దేవుడు తీసుకెళ్ళి శ్రేష్టమైన ఆహారంతో దేవుడు తృప్తిపరుస్తాడు. అండ్ ఐగుప్తు నుండి మీరు వచ్చినప్పుడు జరిగినట్లు యెహోవా ఈ జనుల ఎదుట అద్భుతాలు కనపరుస్తాడు. దేవుడు మన జీవితంలో ఒక గోడ అంటే ఒక సంరక్షణ, ఒక ప్రత్యేకతను ఇచ్చినప్పుడు ఐగుప్తులో జరిగిన అద్భుతాలన్నీ కూడా మన జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. మీ జీవితంలో ఈ ఉదయకాలం ఒక అద్భుతం జరుగునుగాక. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజల పక్షాన ప్రభు చేసిన కార్యాలు మీ జీవితంలో ప్రభు జరిగించునుగాక. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, ఆరిన నేలపై ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడు, ఇక దారే లేదనుకున్న చోట దేవుడు దారి చూపబోతున్నాడు. దారి ఎంత మూసుకుపోయిందేమో ఆ దారి లేని చోట కూడా దేవుడు దారిని చూపడానికి శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు. ఆకాశం నుండి దేవుడు మన్నాని కురిపించిన దేవుడు, బండల నుండి నీళ్లను రప్పించిన దేవుడు. పక్షిరాజు తన రెక్కల మీద తన బిడ్డలను మోసినట్లు మన దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మోసినట్లు దేవుడు మనకు ఒక ప్రత్యేకతనిచ్చి తన సంరక్షణ దేవుడు మనకిచ్చి సురక్షితంగా ప్రభు మనల్ని నడిపించునుగాక. ఇంకొక మాట కూడా చదువుకుందాం, త్వరగా చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం, 3వ మాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం. మొదట ఉండినట్లు మొదట నీకు న్యాయాధిపతులు ఉండేవారు. మొదట ఉండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇస్తాను. ఆదిలో ఉండినట్లు ఆలోచనకర్తలు మరలా నియమిస్తాను. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. మొదట ఉండినట్లు నీకు న్యాయాధిపతులను నేను మరలా ఇస్తాను. అండ్ పూర్వదినములో ఆది దినములో ఉన్నట్లు ఆలోచనకర్తలను నీకు మరలా నేను నియమిస్తాను. ఒకటి న్యాయాధిపతులు, రెండవదిగా ఆలోచనకర్తలను దేవుడు నీకు మరలా ఇవ్వబోతున్నాడు అండి. హల్లెలూయా. న్యాయం చెప్పేవాళ్ళు కావాలి, తలలు పైకెత్తండి. న్యాయాధిపతులు కావాలి. ఎవరు కావాలండి? న్యాయం చెప్పేవాడు కావాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా అన్యాయపు పద్ధతులు, అన్యాయపు కార్యక్రమం చూస్తున్నాం. దేవుడు అంటాడు, ఒకప్పుడు నీకు న్యాయాధిపతులు ఉన్నారు. మోషే టెన్షన్ పడిపోతున్నాడు, ఎందుకంటే ఉదయాన్నే వింటున్నారా, వింటున్నారా? ఒకప్పుడు మోషే ఉదయాన్నే లేచినప్పటి నుండి రాత్రి వరకు న్యాయం తీర్చి అలసిపోయాడు. నేను ఉదయాన్నే బయలుదేరుతానా, వస్తాను ఏముంటారు ఇక్కడ ఎట్టు ప్రార్థన చేయించుకుంటారు కదండి, ఆయన అక్కడ ప్రార్థన చేయించుకుంటాను. నేను ఇక్కడికి వస్తున్నాను, ఇక్కడికి రావచ్చు కదండి.
అక్కడ ప్రార్థన చేయించుకుంటారు, మళ్ళీ ఇక్కడ ప్రార్థన చేయించుకుంటారు, ఇక్కడ నుండి మళ్ళీ అక్కడికి వెళ్తారు, మళ్ళీ అక్కడ ప్రార్థన చేయించుకుంటారు, దారి పొడుగున ప్రార్థన చేయించుకుంటూనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఏదైనా ముఖ్యమైన విషయాలు ఏదైనా ఉంటే ఎప్పుడో ఒకసారి వచ్చేవాడంటే సరే కలిశారంటే అది వేరే విషయం. కొంతమంది ఉంటారండి, ఇంకా నేను ఎక్కడ కనబడితే అక్కడ వెంటనే నాకు ఏదో చెప్పాలి, నాతో ప్రార్థన చేయించుకుని ఎక్కడ కనబడితే అక్కడ. ప్రైజ్ ది లార్డ్. కాదన్నాను అనుకో, కోప్పడ్డాను అనుకో, ఫీల్ అవుతారు. ఒకటే తీర్పు కోసం ప్రజలు గుంపులు మోషే దగ్గరికి వస్తూనే ఉండేవాళ్ళు అండి. వాళ్ళ మామ చూశాడు ఇదంతా, ఇత్రో ఇవంతా చూశాను అన్నాడు, ఎందుకు ఇలా నీవు ఇబ్బంది పడుతున్నావు? 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, ఇట్లా 1000 మందికి ఒకరిని, 500 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని ఒక న్యాయాధిపతులు నువ్వు నియమించావనుకో, అప్పుడు నీ భారం తొలగి సులువు అవుతుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. న్యాయాధిపతులు ఉంటే మన భారం తగ్గిపోతుంది. ఇప్పటివరకు మీరు మోయలేని భారాలను మోస్తూ వచ్చారేమో, మీ భారాలు తగ్గిపోవాలని దేవుడు మీకోసం న్యాయాధిపతుల దేవుడు నిర్ణయించబోతున్నాడు. ఒక తేలికపాటి అనుభవాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ఆలోచనకర్తలు ఉండుట రక్షణకరమని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు మరలా నీకు ఆలోచన చెప్పేవాళ్ళని ఇవ్వబోతున్నాడు. మనకు మంచి ఆలోచనలు ఇస్తే కార్యాలు సఫలమవుతుంది, అది రక్షణకరం. ఆలోచనలు చెప్పేవాళ్ళు లేక పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా సందర్భాల సేవకులు చెప్పారు, నేను గుర్తు చేసి ముగిస్తాను. ఒక సోపుకు సంబంధించిన ఒక కంపెనీ, ఆ కంపెనీ మీద ఒక రూమర్ వచ్చింది. ఏంటంటే ఆ సోప్ బాక్స్ ఉంటుంది కాబట్టి, డబ్బా ఉంటుంది కానీ లోపల సోప్ ఉండలేదంట. ఆ ప్యాకింగ్ చేసే దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చేసి సోపు కొంటున్నారు, దాంట్లో లోపల సోప్ ఉండట్లా, ఆ డబ్బా మాత్రం ఉంటుంది. అందరూ కంప్లైంట్ చేస్తున్నారు, ఇది ఫేక్ కంపెనీ, సోప్ ఉండట్లేదు, మోసాలని గొడవలు జరుగుతుంది. అందుకొరకు ఆ కంపెనీ వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకుని ఏం చేద్దాం, ఇట్లా ఏదో మిస్టేక్ అవుతుంది, ఆ ప్యాకింగ్ దగ్గర ఎక్కడో ప్రాబ్లం వస్తుంది, మనం ఎంత జాగ్రత్త పడినా ఇలా ప్రాబ్లం వస్తుంది, ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే అందరూ రకరకాలమైన దీనికోసం మనం ఒక 100 కోట్లు బడ్జెట్ పెట్టి దానివల్ల ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, రకరకాలమైన ఆలోచనలు చెప్తూ ఉన్నారండి. అన్ని ఆలోచనలు వింటున్నప్పుడు వాళ్ళకి కాఫీ అందించడానికి కోసం ఒక ఆయన వచ్చారంట లోపలికి. టీ కాఫీలు అందించే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు వచ్చారంట. ఆయన వింటూ ఆ తర్వాత పెద్ద జ్ఞానులు, పెద్ద చదువుకున్న వాళ్ళు రకరకాలమైన ఆలోచనలు చెప్తూ ఉన్నారండి ఆ ప్రాబ్లమ్ సాల్వేషన్ కోసం. ఆ టీ అందించేవాడు ఒక మాట చెప్పాడంట, సార్ నేను ఒక మాట చెప్పనా మీకు అన్నట్టు. ఏయ్, టీలు ఇచ్చేవాళ్ళరా నీకెందుకు అన్నారు కొందరు. సార్ నేను ఒక్క మాట చెప్తాను, మీకు ఓకే అనుకుంటేనే, మీకు ఓకే అంటేనే దాన్ని అమలు చేయొచ్చు. ఏం చెప్పరా, నీ ఆలోచన కూడా చెప్పరా అంటే, అప్పుడు రండి అని చెప్పి ఒక 1000 రూపాయలు పెట్టి ఇలాంటి ఫ్యాన్ కూడా కొన్నాడంటే. ఎంత పెట్టండి, ఒక 1000 రూపాయలు పెట్టి ఒక ఫ్యాన్ కొనుక్కొచ్చి ఆ సోప్ అంతా ప్యాక్ అయిపోయి ఆ బెల్ట్ మీద వెళుతూ ఉందంట. సోప్ అంతా ప్యాక్ అయిపోయి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఈ ఫ్యాన్ పెట్టాడు. ఫ్యాన్ పెడితే సోప్ ఉన్న బాక్స్ ఏమో ముందుకు వెళ్ళిపోతుంది, ఖాళీ డబ్బా ఏమో గాలికి ఎగిరి అవతల పడిపోతుందండి. ఎంతే సార్ అన్నాడు ఆయన. ఎంతే సార్ అన్నట్టు. కోట్లు పెట్టి ఇలా చేయాలి అలా చేయాలి అని అన్నాడు. 1000 రూపాయలు పరిష్కారం చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. బాగుందా లేదండి ఆలోచన? అంతే కదండి. ఆలోచనకర్తలు ఉండాలి. వాడు చదువుకున్నాడు అయి ఉండాల్సిన అవసరం లేదు, వాడు పెద్ద జ్ఞాని అయి ఉండాల్సిన అవసరం లేదు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు న్యాయాధిపతులను ఇస్తాడు. రెండోదిగా ఆలోచనకర్తలు దేవుడు మరలా అనుగ్రహించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాడు ప్రార్థన చేస్తారు, దేవా మా పూర్వపు స్థితిని నీవు మరలా మాకు దయచేయి. చనిపోయిన లాజర్ని దేవుడు మరలా ఆ కుటుంబానికి దయచేశాడు. మన జీవితంలో మృతి పొందిన ఆశలన్నిటిని బ్రతికించి మరలా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. రెండవదిగా కూలిపోయిన గోడలన్నిటిని దేవుడు మరలా కట్టించి మనకు దయచేస్తాడు. దానివల్ల సంరక్షణ కలుగుతుంది, ప్రత్యేకత కలుగుతుంది. అంతేకాదు కర్మేలు పర్వతంలో దేవుడు మనల్ని అద్భుతంగా పోషించి అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. మూడవదిగా మొదట ఉండినట్లు మరలా నీకు న్యాయాధిపతులను ఇస్తాడు. ఆలోచనకర్తలను దేవుడు నియమించబోతున్నాడు. నీకు న్యాయం చేసేవాళ్ళని అండ్ నీకు ఆలోచన చెప్పేవాళ్ళని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆలోచనకర్తలు నిర్లక్ష్యం చేయదు. అందరూ చెప్పింది వినండి. ప్రభు చిత్తమైనదాన్ని మీరు ఎంపిక చేసుకోండి. వినడంలో తప్పేమీ లేదు. రకరకాలమైన 100 మంది 100 విషయాలు చెప్తూ ఉంటారు, ఏదో ఒకటి సక్సెస్ అవుతుంది.
ప్రైజ్ ది లార్డ్. నేను దగ్గాను అనుకోండి, వెంటనే చాలామంది పాస్టర్ గారండి మీరు దగ్గుతూ ఉన్నట్టున్నారు, అసలు ఎందుకు వచ్చాడు, అది పొడి దగ్గ, తడి దగ్గ, ఏదేదో చెప్తుంటారు. ఇది తడి చెత్త పొడి చెత్త అంటారు కదండి, అట్లా అది పొడి దగ్గ ఏదో చెప్తూ ఉంటారు. దానికి పాస్టర్ గారండి మీరు చింతపండు రసం తాగండి అంటారు ఒకరు, పాస్టర్ గారండి మీరు వేడి నీళ్ళు తాగండి అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. నాకు ఒక తెలిసిన ఒక అక్క ఉంటుంది, ఆ మధ్య నేను కొంచెం వెయిట్ గెయిన్ అవుతున్నాను, లావ్ అవుతున్నాను కొంచెం. అప్పుడు ఆ అక్క నాకు ఇలా ఒక ఆలోచన చెప్పింది, భోంచేస్తా ఉన్నాను, అన్న ఈ మధ్య మీరు మరీ బరువు పెరుగుతున్నట్లు నాకు అనిపిస్తుంది, కాబట్టి మీరు వేడి నీళ్ళు తగ్గండి అన్న తగ్గుతారు అని ఆమె నాకు చెప్తుంది. వెంటనే వాళ్ళ ఆయన అన్నాడు, అదేదో ముందు నీవు చేయొచ్చు, ఎందుకంటే ఆమె నాకన్నా 3 అంతల బరువు ఉంటుంది, ఆమె నాకన్నా 3 అంతలు ఉంటుందండి పాపం. ఆమె నాకు ఆలోచన చెప్తుంది, అన్న ఈ మధ్య మీరు బరువు పెరుగుతున్నట్టున్నారు, కొంచెం వేడి నీళ్ళు తాగితే తగ్గుతారని ఆమె చెప్పింది. మరి ఇది ఎంతవరకు, మరి అదేదో ఆమె అప్లై చేసుకోవచ్చు కదా. ఇట్లా మనకు రకరకాలమైన ఆలోచనకర్తలు ఉండని పాపం. ప్రేమ ఉంటేనే కదా మనకు అది నీ జీవితానికి సరిపడే, నీ జీవితానికి ప్రయోజనం కలిగే, నీ కుటుంబానికి ప్రయోజనం కలిగే, నీ ఆత్మీయ జీవితానికి ప్రయోజనం కలిగే ఆలోచనకర్తల్ని దేవుడు అనేకుల్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు ఆలోచనకర్తలు ఉండేవాళ్ళేమో, ఇప్పుడు లేరేమో. మరలా దేవుడు ఆలోచనకర్తలు ఇవ్వబోతున్నాడు, న్యాయాధిపతులు దేవుడు ఇవ్వబోతున్నాడు, నీ గోడలన్నిటిని మరలా దేవుడు కట్టించబోతున్నాడు, నీ పోగొట్టుకున్న సంరక్షణ దేవుడు మరలా నీకు ఇవ్వబోతున్నాడు. ఒకప్పుడు ప్రత్యేకమైన వాడిగా ఉన్నావు, ఇప్పుడు జనాల్లో కలిసిపోయావు, మరలా దేవుడు ఇప్పుడు నీకు ప్రత్యేకతని ఇవ్వబోతున్నాడు. అంతేకాదు చనిపోయిన కార్యాలంటే బ్రతికించి దేవుడు మరలా నీకు ఇవ్వబోతున్నాడు. లేచి నిలబడదమ్మా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి దేవా మీ స్తోత్రం. ఉదయకాలం నుండి తండ్రి ఇంతవరకు తండ్రి మీరు మాతో ఉండి తండ్రి కూటమి ఆశీర్వాదంగా జరిగించారు తండ్రి. దేవా ఇప్పటి వరకు పాస్టర్ వాక్యం చెప్పి ఉన్నారు తండ్రి. దేవా పాస్టర్ గారిని బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రం స్తోత్రం తండ్రి. పాస్టర్ చెప్పిన వాక్యం మా అందరి హృదయాల్లో ఫలింపచేయండి తండ్రి, నీరు కట్టండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసురాజా అయ్యా మాకు గోడలు కట్టి తండ్రి మంచి ఇంకా మరలా అయ్యా పడిపోకుండా స్థిరపరచబడి తండ్రి ఆత్మీయ జీవితంలో బలపరచబడటకు సహాయం చేయండి. స్తోత్రం 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 తండ్రి, సహాయం చేయండి తండ్రి. మీ బిడ్డలందరినీ తీసుకుని వచ్చారు తండ్రి. స్తోత్రం స్తోత్రం అయ్యా, వారందరిలో మీ వాక్యం ఫలింపచేయండి తండ్రి. స్తోత్రం 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 అయ్యా. కనికరించి నాయన మమ్మల్ని అందరినీ మా జీవితంలో తండ్రి ఆత్మీయ గోడలు కట్టించి తండ్రి ప్రత్యేక జీవితం జీవించి సహాయం చేసి మైండ్ పొందమని స్తోత్రం 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 స్తోత్రం. యేసు ప్రభు పరిశుద్ధ నామమున స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థించి అయ్యా పాస్టర్ గారిని బలంగా వాడుకుని తండ్రి ఇంకొన్ని బల ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి గొప్పగా శక్తివంతంగా వాడుకొని మైండ్ పొందండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.